జిల్లా వికారాబాద్ లో కాంగ్రెస్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యకర్తలను ఎంతో సమన్వయం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. గెలుపుకు కృషి చేస్తానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. రిజర్వేషన్లను బడుగు బలహీన వర్గాలకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ రంజిత్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 284 బూత్లున్న ఈ నియోజకవర్గ ఒక్కొక్క బూత్ నుండి 10 మందిని పిలవడం జరిగింది. దానికి ఏర్పాట్లు అన్ని చూసిన స్థానిక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మన లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఎంతో చక్కగా అందరినీ ప్రతి ఒక్కరిని పిలవడము, దానికి ముఖ్య అతిథిగా మన గవర్నమెంట్ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు రావడము, మన పిసిసి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి గారి సమక్షంలో మన రఘువీర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారు, మన వికారాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వచ్చిన యాదవ్ రెడ్డి గారి సమక్షంలో అందరూ సీనియర్ నాయకులు ఎంతో ఒకటే మాట చెప్తున్నారు. రంజిత్ రెడ్డి మొన్న మనకు అగేన్స్ట్ కొట్లాడినా కూడా ఇప్పుడు మన అభ్యర్థి మొన్న ఎంత గట్టిగా పనిచేసినా ఆ పార్టీ లైన్లో మన పార్టీ లైన్లో అంతే గట్టిగా పనిచేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగిందని చెప్పి ప్రసాద్ అని చెప్పడం, దానికి అందరూ మీరు చూస్తున్నారు ఎంత చక్కగా రెస్పాండ్ అయినారో. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పేరు పేరున ప్రతి ఒక్కరికి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తున్నా. ప్రతి ఒక్కరం కలిసికట్టుగా ఉందాం. ఈ కాంగ్రెస్ పెద్ద సముద్రం లాంటి కుటుంబం కాబట్టి అందరం ఒక తాటి మీద ఉంటే రాబోయే ఎలక్షన్లు ఇప్పుడు ప్రస్తుతం నా ఎలక్షన్లే, దాని తర్వాత వచ్చే సర్పంచ్ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఏ ఎలక్షన్లను కూడా ఒక కుటుంబ సభ్యునిగా నేను మీతో ఉంటా. ప్రస్తుతం మీరు నాతో పనిచేయండి, లైఫ్ లాంగ్ మీతోటే ఉంటా, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటా అని చెప్పడం వాళ్ళందరూ సంతోషపడ్డారు. ఒక మంచి వ్యక్తి మాతో వచ్చినందుకు కూడా సంతోషపడతామని చెప్పడం చాలా 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 సాటిస్ఫాక్టరీ.